గుంటూరు లక్ష్మీపురంలో యువకులు బీభత్సం సృష్టించారు. నడి రోడ్డుపై మద్య మత్తులో ఓ వ్యక్తిపై దాడికి పాల్పడ్డారు. నడి రోడ్డుపై దాడి జరిగిన పబ్లిక్ చూస్తూ ఉండిపోయారు. ఇంత జరుగుతున్నా ఆ దరిదాపుల్లో పోలీసులు కనిపించలేదు. రోడ్లే గుంటూరు లక్ష్మీపురంలో యువకులు బీభత్సం సృష్టించారు. నడి రోడ్డుపై మద్య మత్తులో ఓ వ్యక్తిపై దాడికి పాల్పడ్డారు. నడి రోడ్డుపై దాడి జరిగిన పబ్లిక్ చూస్తూ ఉండిపోయారు. ఇంత జరుగుతున్నా ఆ దరిదాపుల్లో పోలీసులు కనిపించలేదు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, గుంటూరు లక్ష్మీపురంలో ఒక వ్యక్తిపై దాడి చేశారు. దీనికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? ఆ వ్యక్తి వివరాలేంటి? దీపిక, ఏదైతే మరి రాత్రి సమయంలో మద్యం మత్తులో వేరంగం సృష్టించారు. ఏదైతే మరి నగరంలో అటు లక్ష్మీపురంలో మద్యం మత్తులో వ్యక్తి పైన తీవ్రంగా దాడి చేశారు. ఏదైతే మరి జనం చూస్తున్నటువంటి సమయంలో ఒక్కసారిగా కూడా కర్రలతో దాడి చేసినటువంటి ఘటన అటు విజువల్స్ లో స్పష్టంగా కనపడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎస్పీ స్థాయి వ్యక్తులు, అటు ఐజీ స్థాయి వ్యక్తులు గుంటూరు నగరంలో ఉన్నటువంటి నేపథ్యంలో కనీసం అలాంటి గొడవలు కూడా పోలీసు వ్యవస్థ కట్టడి చేయలేనటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు, అటు దారిన వెళ్తున్నటువంటి ప్రజానీకం కూడా ముక్కును వేలేసుకున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. మద్యం మత్తులో వేరంగం సృష్టించారు. అక్కడ ఉన్నటువంటి షాపుల పైన రాళ్లు రువినటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఒక చిన్న వివాదం తలెత్తినటువంటి నేపథ్యంలో తనపైన దాడి చేసినటువంటి పరిస్థితి మనకి వీడియోలో కనపడుతుంది. అయితే దీనిపైన లక్ష్మీపురం సంబంధించినటువంటి పోలీసులు కూడా, పట్టాపురం పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. ఏదైతే దర్యాప్తు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వీరి మధ్య గొడవకి కారణాలు ఏంటనే దానిపైన కూడా విచారణ కొనసాగుతుంది. ఏది ఏమైనా ఇలాంటి గొడవలు అంటే కేవలం గొడవలు జరిగినప్పుడు మాత్రమే కాకుండా ముందస్తుగా కూడా మరి డ్రంక్ అండ్ డ్రైవ్లు ఏర్పాటు చేసినటువంటి బాధ్యత పోలీసుల పైన ఉంది. మరి నగరంలో అంతా రద్దీగా ఉండేటువంటి లక్ష్మీపురం ప్రాంతంలో ఇలాంటి దాడులు మరోసారి పునరావృతం అవ్వకుండా కూడా పోలీస్ వ్యవస్థ పూర్తిగా చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది. దీపిక. రైట్ రమేష్, థ్యాంక్ యూ.